బాబు గారి సిపిఆర్ఓ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి శ్రీహరి మీద కేసులు అరెస్టులు చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఒక ఎత్తు అయితే పదే పదే మరికొంతమంది జర్నలిస్టుల మీద ఇప్పుడు కేవీఆర్ మీద కూడా వెంటాడుతుంటూ చివరికి దేశద్రోహం కేసు పెట్టారట. ఈ అంశం మీదన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఒక ట్వీట్. చంద్రబాబు గారు, మీ ఉద్దేశంలో పరిపాలన అంటే ప్రశ్నించే గొంతుకులకు సంఖ్యలు వేయడమా, ఆ గొంతుకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయించడమా? మీ ప్రభుత్వ అవినీతి అక్రమాలు ప్రశ్నిస్తే అది ఏమైనా దేశద్రోహమా? తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టుపై మీకు ఎందుకు అంత కక్ష? వాళ్ళు ఏమైనా మీరు చేయనిది చెప్పారా? మీరు చెప్పనిది చూపించారా? వాస్తవాలు మాట్లాడితే అంత ఉలికెందుకు? బీసీ వర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్గా పనిచేసిన పూడి శ్రీహరి చేసిన తప్పేంటి? అతని మీద అక్రమ కేసు పెట్టడం ఏంటి? అతని ఇంట్లో సోదాలు చేయడం ఏంటి? అతను ఏమైనా ఉగ్రవాద టెర్రరిస్టా? మరి మీరు పెడుతున్న పోస్టులకి రోజు ఎంతమందిని అరెస్ట్ చేయాలి? తెలంగాణ సీనియర్ జర్నలిస్ట్ కేవీఆర్పై కూడా తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడం జంగిల్ రాజు కాదా? ఇంట్లో తాను లేని సమయంలో తన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఇంట్లో తిష్టవేయడం ఏంటి? ఇది రెడ్ బుక్ పాలనకు నిదర్శనం కాదా? పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా? గడిచిన 2 ఏళ్లలో బాలికలు మహిళలపై అత్యాచారాలు హత్యలు జరుగుతుంటే నిందితులపై చర్యలు తీసుకొని మీరు ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం వారిపై అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? మీ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు మహిళలపై అత్యాచారాలు హత్యలు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నా వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? వ్యవస్థలు మీ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడం, సుపరిపాలన, పౌరులకు రక్షణ కల్పించడం, వాళ్ళు స్వేచ్ఛగా తమ జీవితాలను గడిపేలా చూడడం మీ బాధ్యత కాదా? అలాంటి బాధ్యతలు నిర్వర్తించడం మీరు విఫలం చెందడం, పైగా మీరే మీ కక్ష సాధింపుల కోసం శాంతి భద్రతలు దెబ్బతీసి అక్రమ కేసులు అరెస్టులకు వెన్నుదన్నుగా నిలవడం దుర్మార్గమైన విషయం కాదా? మీరు ముఖ్యమంత్రిగా ఉండి చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘన కాదా? ఇలాంటి ఘటనలకు మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. దేవుడు, ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందంటూ ట్వీట్ చేసుకొచ్చారు.